హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇంక ఇది వచ్చేసి పండగ ముందు రోజు అన్నమాట, అంటే మండే రోజు అన్నమాట. మేము పూల మార్కెట్కి వెళ్ళి పూలు అవి తీసుకొచ్చేసాము. వన్ డే ముందరే తెచ్చుకున్నామంటే హారాలంతా రెడీ చేసి పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ నెక్స్ట్ డే మొత్తం అలంకరించుకోవడానికి అనేసి. మేము మార్కెట్కి వెళ్ళేసరికి ఒక 10:30 అలా అయింది టైము. అంటే ఆ టైంకి పూలు అయిపోయాయో తెలియదు, లేదంటే అసలు పూలు లేవో తెలియదు. కానీ మార్కెట్లో అసలు ఈ పూలు తప్పితే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇవి కొన్ని రోజా పూలు తప్పితే అసలు ఏం పూలు కూడా లేవు. ఆ ఉన్న పూలు కూడా అసలు బాగాలేవన్నమాట. ఇంకా సరే ఉన్న వాటిలోనే కొన్ని ఇవి తీసుకొచ్చేసి హారాలు కనుక కట్టేసామంటే బాగుంటుంది, కొంచెం ఎల్లో రెడ్ కాంబినేషన్లో లాగా ఉన్నాయి కదా అని ఈ పూల వరకు తీసుకొని కొద్దిగా రోజా పూలు తీసుకొని వచ్చేసాము. మల్లెపూలు కానీ జాజులు అంటాం కదా, అవి కానీ ఏ పూలు కూడా లేవు. రోజా పూలు కూడా అస్సలు బాగాలేదు. సరే ఉన్న వరకు ఏదో తీసుకొని వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం ఇలా హారాలన్నీ కట్టేసి వన్ డే ముందరన్నీ ఇలా రెడీ చేసి పెట్టేశాను నేను. ఇంక ఇది వచ్చేసి ఉగాది రోజు మార్నింగే ఇంటి ముందు ఇలా క్లీన్ చేసి కొద్దిగా పసుపు తలికేసి ఒక చిన్న ముగ్గు వేసేసి ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమ పూలతో అలంకరించేసాము. పండగ రోజు ఏమైనా కూడా ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమ పూలు అవన్నీ వేసి అలంకరిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే డైలీ కూడా ఇలా చేయొచ్చు కానీ మనం తొక్కుతామేమో అని ఒక ఫీలింగ్తో పసుపు కుంకుమ ఏమంటే మనం మామూలుగా తొక్కని చోట కన్నా ముగ్గు వేసామంటే ఇలా రోజు పసుపు కుంకుమ వేసి కొద్దిగా పూలు అవి వేసి కన్నా ముగ్గు కన్నా అలంకరించామంటే చాలా బాగుంటుంది చూడడానికి. బట్ మేము ఇక్కడే ఎక్కువ నడుస్తుంటాం కాబట్టి నేనైతే డైలీ పసుపు కుంకుమ పెట్టను, ఎందుకంటే తొక్కుతామేమో అనేసి. కానీ పండుగ రోజులు అయితే కొంచెం అలా చూసుకొని వెళ్తారులే అనేసి కొద్దిగా అలా పసుపు కుంకుమ వేసి పూలు వేసి అలంకరించాను ముగ్గు. చిన్న ముగ్గే వేయచ్చు మా ఇంటి ముందు, మరి పెద్ద ముగ్గే వేయలేము. ఇంకా మార్నింగ్ 4కే లేచి వర్క్స్ అంతా కంప్లీట్ చేసి ఫస్ట్ పూజ చేసామండి ఇంట్లో. మళ్ళీ నైవేద్యాలు అవన్నీ మళ్ళీ చేసి దేవుని దగ్గర పెడదాంలే అనేసి ఫస్ట్ మార్నింగే ఇలా దేవుడికి అన్ని అలంకరించేసి పూజ వరకు చేసామన్నమాట. అంటే ముందు రోజే నేను అన్ని పులహారాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా వినాయకునికి ఒక హారము, ఇలా పూజా మందిరంకు, అలాగే మిగిలిన దేవుళ్ళకి అందరికీ ఒక్కొక్క హారం వేసేసి ఫస్ట్ పూజ చేసేస్తానండి. ఎప్పుడు కూడా పండుగ రోజు కానీ మామూలు రోజుల్లో కానీ మామూలుగా ఎలానో డైలీ దీపం పెడతాం కదా, ఫస్ట్ అయితే దీపం పెట్టేస్తాను ఇంట్లో. తర్వాత దేవుడికి నైవేద్యాలు కానీ అవి ఇవి చేసి మళ్ళీ మనం సపరేట్గా ఇలాని ఇప్పుడు దేవుడు మందిరం ఉంది కదా, అక్కడ కింద ఒక పీటలు అవి వేసుకొని అక్కడ మళ్ళీ సపరేట్గా మనం పూజ చేయాలనుకుంటే కలసం అది పెట్టో, లేదంటే ఎలా పూజ చేస్తాం ఆ రోజుకి అలా పూజ చేస్తాను. కానీ ఫస్ట్ మార్నింగ్ లేయంగానే నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోగానే మామూలుగా డైలీ దీపం పెడతాం కదా, ఫస్ట్ అలా దీపం పెట్టేసి ఇంకా నా వర్క్స్లోకి వెళ్తుంటానన్నమాట. అలాగే ఉగాది రోజు కూడా మార్నింగ్ ఇలా దీపారాధన చేసి మళ్ళీ నైవేద్యాలు స్టార్ట్ చేశాను. ఉగాది పచ్చడి వరకు చేసేసి దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసేసాను. ఇంకా ఉగాది పచ్చడికి కావాల్సిన మామిడికాయలు, అలానే పూజకు మనం యూజ్ చేసే మామిడాకులు మొత్తం అన్నీ మా ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉందని చెప్పాను కదా, ఇంకా ఆ చెట్లను అన్నీ తీసుకొని పెట్టుకొని నేను ఒక రోజు ముందరే ఇంకా మొత్తం అన్ని ఇలా పూజా మందిరానికి కూడా మామిడాకులతో అలంకరించేసి పులహారం అది వేసేసి ఇలా పూజ చేసేసాను. నేనైతే పూజా మందిరంలో కానీ ఇంట్లో కానీ చాలా సింపుల్గానే డెకరేట్ చేస్తున్నాను. అంటే ఈ పూలు తెచ్చున్నాం కదా, ఇవి మొత్తం హారాల్లా కుట్టేసి అక్కడక్కడ దేవుని పటాలకి ఇలా పూజా మందిరానికి వేసి చాలా సింపుల్గానే డెకరేట్ చేశాను అన్నమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను నైవేద్యాలు చేయడం స్టార్ట్ చేశాను. నైవేద్యాలు అయితే నేను ఏది షూట్ చేయలేదండి, అంటే చాలా లేట్ అయిపోతుంది కదా పండుగ రోజు, ఇంకా అసలు పని అవ్వదు త్వరగా అనేసి నేను అసలు ఏం షూట్ చేయలేదు. ఆ రోజు ఓన్లీ నేను చేసుకున్న పూజ, అలానే ఇంట్లో కొద్దిగా నేను సింపుల్గా చేసుకున్న డెకరేషన్ అది మాత్రం షూట్ చేసినాను, అదే షేర్ చేస్తున్నాను. ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే మామూలుగా అందరూ చేసుకున్నట్లు ఆ రోజు స్పెషల్ ఏముంటుంది, బొబ్బట్లు కదా, బొబ్బట్లు చేశాను, లెమన్ రైస్, పప్పు, అంతే మామూలుగా అన్నీ ఎలా చేస్తామో అలానే చేశాను అన్నమాట. ఉగాది పచ్చడి కూడా ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు. మేము ప్రతి ఇయర్ చేసినట్లే ఉగాది పచ్చడి చేసి దేవుడికి సమర్పించేసి పూజ అది చేసేసాము. నేను లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను కదండి, మా ఇంట్లో ఒక కృష్ణుడి ఫోటో ఫ్రేమ్ ఉంది, అది హాల్లో ఒక వాల్కి సెట్ చేసి ఉంటామనేసి. ఆ కృష్ణుడి కిందని ఇలా ఒక చిన్న స్టూల్ అది వేసి ఇలా ఒక ఫ్లవర్ పాట్ ఉంటుంది, అది పెట్టి దాని నిండా వాటర్ పోసి, నా దగ్గర ఆ రోజు అయితే ఏ ఫ్లవర్స్ ఉంటాయో ఆ ఫ్లవర్స్తో ఇలా సింపుల్గా డెకరేట్ చేస్తుంటాను. ఇది ఈ ఫోటో ఫ్రేమేనండి. ఈ కృష్ణుని కిందనే అలా ఒక చిన్న ఫ్లవర్ పాట్ అది పెట్టి అలా సెట్ చేస్తుంటాం అన్నమాట. అంటే హాల్లోకి రాగానే చూడ్డానికి కొంచెం ప్లజెంట్గా అనిపిస్తుంది, అంటే దేవుడు ముందర ఉంటుంది, అలానే మనకు చూడ్డానికి కూడా బాగుంటుంది అనేసి. అంటే పండగ రోజులు అనే కదా ఎప్పుడు కూడా ఇలానే పెడుతుంటాం అన్నమాట. ఇది